ట్రైలర్ స్క్రిప్ట్ 25 days రాశాను అనమాట. 25 days రాసి 7 days షూట్ చేసి 15 days ఎడిట్ చేశాను. సో ట్రైలర్కే దాదాపు 2 months పట్టింది అనమాట. వెరీ వెరీ ప్యాషనేట్గా తీశాను. బికాస్ ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారు అన్నప్పుడు ఇలాంటి ట్రైలర్ కూడా మీరు ఎప్పుడు చూసుంటారులానే ఉండాలి. సో దట్ మీరు నమ్ముతారు నిజంగా సినిమాలో కూడా కంటెంట్ ఉంటుంది అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే మీకు యాక్టింగ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ షాట్ సినిమా గురించి చెప్పాలి అంటే కొందరికి పూర్తి ఐడియా రాకపోవచ్చు, బట్ చెప్తాను. ఇండియాలో కాదు, వరల్డ్లో ఏ యాక్టర్ అయినా సరే షార్ట్ బై షార్ట్ యాక్టింగ్ చేస్తారు. అంటే 1860s ఒక రష్యన్ యాక్టర్ ఉండేవాళ్ళు అనమాట, కాన్స్టాంటిన్ స్టానిస్లావ్స్కీ అని. ఆయన ఫస్ట్ యాక్టింగ్ టీచర్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఆయన మెథడ్ యాక్టింగ్ అని ఒకటి నేర్పించారు. ఆ యాక్టింగ్ సిస్టమ్ని ప్రపంచంలో అందరు యాక్టర్స్ అదే ఫాలో అవుతారు అనమాట. సో ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారైనా, మోహన్ బాబు గారైనా, తమిళ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారైనా, వీళ్ళ ముగ్గురు మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇదే యాక్టింగ్ సిస్టమ్ని నేర్చుకున్నారు, స్టానిస్లావ్స్కీ మెథడ్ యాక్టింగ్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ యూజ్ చేసి ఏంటంటే షార్ట్ బై షార్ట్ యాక్టింగ్ చేయొచ్చు మీరు. లైక్ ఆ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఒక షార్ట్ డైరెక్టర్ చెప్తే ఆ షార్ట్లోకి మనం లీనమైపోయి, క్యారెక్టర్లోకి లీనమైపోయి ఆ ఎమోషన్ని తీసుకురావడం అనమాట. ప్రపంచంలో ఏ యాక్టింగ్ టీచర్ అయినా సరే అక్కడి నుంచే వచ్చిందన్నమాట యాక్టింగ్ అంతా. బట్ ఇప్పుడు నాకు బడ్జెట్ చాలా తక్కువ ఉంది, బట్ థియేటర్ హీరో అనిపించుకోవాలి అన్నప్పుడు ఎవరు తీయని సినిమా తీయాలి అంటే సింగిల్ షాట్ సినిమా తీయచ్చు, తెలుగులో ఎవరు తీయలేదని నాకు అనిపించింది. సో ఇది తీద్దామని రెడీ అయినప్పుడు ఓకే సింగిల్ షాట్ తీద్దాం అనుకుంటున్నాం, స్క్రిప్ట్ కూడా రాసుకున్నా. బట్ ఈ 1400 డైలాగ్స్ ఉన్నాయి సినిమాలలో. 100 minutes నాన్ స్టాప్ కట్ లేకుండా ఒకే షాట్లో సినిమాలో యాక్టింగ్ చేయాలి. కానీ దీనికి ఎక్కడ రిఫరెన్స్ మూవీ లేదు. అంటే వరల్డ్లో ఎవరు ఇలాంటి మూవీ తీయలేదు. నేను ఒక 4-5 మూవీస్ చూసి ఓకే ఇలా తీస్తారన్నమాట సింగిల్ షాట్ సినిమా, మనం కూడా ఇలా తీద్దామనడానికి రిఫరెన్స్ పాయింట్ ఏం లేదు నాకు. సో మొత్తం బ్లాంక్గా స్టార్ట్ చేశాను అనమాట, జీరో. అంటే ఎవరికి ఏమీ తెలియదు, నాకైతే అసలు సింగిల్ షాట్ ఫిల్మ్ గురించి పెద్దగా తెలియదు. త్వరగా అయిపోతుందేమో షూట్ అని చెప్పి స్టార్ట్ చేశాను. బట్ యాక్టింగ్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఒక రోడ్ బ్లాక్ టైప్లో ఏర్పడింది అనమాట. ఎందుకంటే నేను ఏ యాక్టర్ని చూసినా వరల్డ్లో, తెలుగు అయినా, తమిళ అయినా, హాలీవుడ్ అయినా, ఎవరైనా సరే వాళ్ళ యాక్టింగ్ స్టైల్ చూస్తే ఏది కూడా ఇక్కడ ఫిట్ అవ్వదు మనకి, ఈ సింగిల్ షాట్లో ఫిట్ అవ్వదు. ఎందుకంటే ఏ యాక్టర్ అయినా సరే ఒక మ్యాక్సిమం 1 minute 5 minutes ఒకే క్యారెక్టర్లో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నా పేరు సూపర్ రాజు అనుకోండి, నాకు ఒక డైరెక్టర్ వచ్చి ఒక క్యారెక్టర్ ఇచ్చాడు అనుకోండి, ఆ క్యారెక్టర్లోకి నేను లీనం అయిపోవాలి. సో లీనం అయిపోయినప్పుడు ఏంటంటే మనల్ని మొత్తం మర్చిపోవాలి. నేను సూపర్ రాజా కాదు, అసలు సూపర్ రాజా అంటే ఎవరో నాకు తెలియదు. భరత్ అనేది క్యారెక్టర్ అనుకోండి, నేను భరత్ని, మొత్తం భరత్లానే చూడాలి, భరత్లానే మాట్లాడాలి, భరత్లానే కూర్చోవాలి, చెయ్యైనా కదపాలి, బ్రీతింగ్ అయినా భరత్లానే తీసుకోవాలన్నమాట. ప్రతి కదలిక అలానే ఉండాలి. సో అలాంటప్పుడు ఈ సింగిల్ షాట్ సినిమా అనుకోండి ఏమైపోతుంది 100 minutes నేను ఒక క్యారెక్టర్లా ఉండాలి, నాలా కాకుండా. ఒక 1 minute ఉండమంటే నేను ఏదో ట్రై చేస్తా, 1 minuteకి ముందు రిహార్సల్స్ చేసుకొని ఎమోషన్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి అని చేస్తా. బట్ 100 minutes చేయాలంటే ఎలా? ఎవరు చేయలేదు వరల్డ్లో ఇప్పటివరకు 100 minutes. సో ఫస్ట్ టైం నేను చేయడానికి సింగిల్ షాట్లో ఓకే వరల్డ్లో ఏ యాక్టింగ్ సిస్టమ్ కూడా మన సినిమాకి సెట్ అవ్వదని నాకు అనిపించింది. దీనికోసం అని చెప్పేసి సపరేట్గా ఒక యాక్టింగ్ స్టైల్ని కనుక్కున్నాను అనమాట. నేను సపరేట్గా ఒక యాక్టింగ్ స్టైల్ని కనిపెట్టాను. సో వంశీ ఒకసారి లోపల స్టేజ్ మీదకి వస్తావా? సో ఇతను ఏంటి అంటే మీరు ఇంతకుముందు ట్రైలర్లో చూశారు, నా పార్ట్నర్. ఇతని క్యారెక్టర్ కూడా వంశీ మూవీస్లలో. సో తను ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాడు అనమాట. ఒక్కసారి నీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పు, స్టార్టింగ్ నుంచి మామూలుగా మన సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నీకేమనిపించింది అని చెప్పేసి. యాక్టింగ్